జై శ్రీరామ్. నేను మౌనికా శంకర. ఈ దేశం మోదీ అయ్యే జాగిరా అనని ఈ పోస్టర్ మీనింగ్ అనమాట. మోదీ తండ్రి జాగిరా కాదా అనేది రెండో విషయం. మోదీజీని భారతీయ జనతా పార్టీని పక్కకు జరిపితే కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన వెంటనే వక్ఫ్ చట్టాన్ని ఇంప్లిమెంట్ చేస్తుంది. అది ఇంప్లిమెంట్ చేసిన వెంటనే మీ వాడ చివరిలో ఉండే అట్టిపళ్ళు అమ్ముకునే అబ్దుల్ గాడు, మటన్ షాప్ మస్తాను, వెల్డింగ్ షాప్ ఇర్ఫాను, వీళ్ళందరూ మీ ఇళ్ళ మీద పడి, మీ ఆస్తుల మీద పడి, అక్కడ మేము ఒకసారి నమాజ్ చేసినాం కాబట్టి ఈ భూమంతా ఇప్పుడు వక్ఫ్ది అన్న వెంటనే మీరు ఆ ఇల్లులు వదిలేసి వెళ్ళిపోవాల్సి వస్తుంది. మీకు మీ పిల్లలకు సంపూర్ణ వందే మాతర గానం నేర్పించే ఓపిక లేని మీరు అప్పుడు మీ పిల్లలకు అమ్మ నాన్న లేని వాళ్ళం, కూడు గుడ్డ లేని వాళ్ళం, ఇల్లు వాకిలి లేని వాళ్ళం అనే పాటలు నేర్పియాలి. ఎందుకంటే ఒక్కసారి కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన వెంటనే మన ఆస్తులన్నీ పోతే అట్లీస్ట్ మనం అప్పటికి హిందువులుగా ఉంటే ఈ పాట నేర్చుకోవాలి. లేకపోతే నల్ల ముసుగు ఇంట్లో ఆడోళ్ళకి వేయాలి, మగవాళ్ళు ఇంకేమైనా చేయించుకోవాలి. మోదీ ఉన్నంత వరకే ఈ దేశం, ఈ నాగరికత, ఈ సంస్కృతి ఉంటాయి అన్న విషయాన్ని అర్థం చేసుకోండి. జై హింద్, జై భారత్.